శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీరామాయణం అయోధ్యకాండ 15వ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం. జై శ్రీరామ్. వశిష్ఠుల వారింట్లో ఉన్న ఆయుధాలనన్నింటినీ తీసుకొని వచ్చిన లక్ష్మణునితో రాముడు, లక్ష్మణ, నీతో కలిసి నా ధనమంతా సద్బ్రాహ్మణులకు దానం చెయ్యాలి అనుకున్నాను. నీవు వెంటనే వెళ్ళి వశిష్ఠపుత్రుడైన సుయజ్ఞుణ్ణి, మహాత్ములైన విప్రుల్ని తీసుకొనిరా. వారందరినీ పూజించి అడవికి వెళదాము అని చెప్పాడు. రాముని ఆజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు సుయజ్ఞుణ్ణి రాముని మందిరానికి తీసుకుని వచ్చాడు. రాముడు రత్న ఖచ్చిత స్వర్ణభూషణాలు, పెక్కు రత్నాలు ఆయనకి ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా అన్నారు: మిత్రమా సుయజ్ఞ, నా భార్య నాతో పాటుగా అరణ్యానికి వస్తున్నది. ఆమె బంగారు ఆభరణాలు నీకు ఇవ్వాలి అని తొందరపడుతూ ఉన్నది. వాటిని నీ భార్యకి ఇవ్వు అన్నాడు. సుయజ్ఞుడు వాటిని అన్నింటినీ గ్రహించి సీతారామ లక్ష్మణులని ఆశీర్వదించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి ఈ విధంగా ఆదేశించాడు: లక్ష్మణ, అగస్త్యులకు, విశ్వామిత్రుల వారికి, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నాలు ఇచ్చి పూజించు. వారికి వేల కొలది ఆవులు, వెండి ధనరాశులిచ్చి వారికి సంతృప్తి కలిగించు. కౌసల్యాదేవిని ఆశీస్సులతో సేవించే తైత్తరీయ శాఖాధ్యేతల గురువు మహాపండితుడు, ఆయనకు కావలసినవన్నీ సమర్పించు. చిత్రరథుడు అనే నాన్నగారి సన్నిహితుడు, స్నేహితుడు ఒకడు ఉన్నారు. అతడిని కూడా అధిక ధనంతో సంతోషపెట్టు. లక్ష్మణుడు అన్న చెప్పినట్లుగా చేసి బ్రాహ్మణ శ్రేష్ఠులందరికీ అత్యధికంగా ధనం సమర్పించాడు. అప్పుడు సేవాజనం కన్నీరు నింపుతూ నిలుచున్నారు. రాముడు వారికందరికీ భూరి ద్రవ్యం సమర్పించి, మేము తిరిగి వచ్చే వరకు నా గృహాన్ని, లక్ష్మణుని గృహాన్ని యథావిధిగా రక్షిస్తూ ఉండండి అని చెప్పాడు. ఇట్లు దాన ధర్మాలు చేస్తున్న రామ లక్ష్మణుల దగ్గరికి త్రిజటుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు వృద్ధుడు. అతని భార్య తరుణి. అతడు బహుకుటుంబీకుడు. రామునితో, రామా, నేను నిర్ధనుణ్ణి, చాలామంది పిల్లలున్నారు, ఉంచవృత్తితో జీవిస్తున్నాను, నన్ను దయచూడు అని వేడుకొన్నాడు. రాముడు మందహాసం చేసి, మహాత్మా, ఈ గో సమూహంలో 1000 కూడా నేను దానం చెయ్యలేదు. నీవు కర్రను విసురు, అది ఎంత దూరంలో పడుతుందో అంత దూరంలో ఉండే గోవులన్నీ నీవే అని చెప్పాడు. అప్పుడా త్రిజటుడు తన మీద ఉన్న చినిగినది చిన్నదైన ఉత్తరీయాన్ని కటిస్థానంలో బిగించాడు. తన శక్తినంతా ఉపయోగించి కర్రను తిప్పి విసిరాడు. ఆ కర్ర రాముని ఇంటి 5 కక్షలు దాటి సరయూ నది కావలమేస్తున్న ఆబోతు ముందు పడింది. రాముడు త్రిజటుణ్ణి కౌగిలించుకున్నాడు. అంతవరకున్న గోవులను అన్నింటినీ గోపాలురతో త్రిజటుని ఇంటికి తోలుకొని పొమ్మని ఇట్లన్నాడు: త్రిజట, కోపించకు. వినోదం కోసమే కర్ర విసరమన్నాను, కానీ అన్యం కాదు. మీ తేజస్సు తెలియజేయాలనే ఇలా చేశాను. మీకు ఇంకేమైనా కావాలంటే కోరుకోండి. నేను విప్రుల కోసమే ధన సంపాదన చేస్తాను. త్రికరణ శుద్ధిక మీ వంటి వారి కొరకు దానిని వినియోగిస్తాను. త్రిజటుడు గోవులతో సంతుష్టుడై రాముణ్ణి ఆశీర్వదించి సపరివారంగా వెళ్ళిపోయాడు. ఈ విధంగా దానం చేసి సీతారామ లక్ష్మణులు దశరథుణ్ణి చూడడానికి ఆయన సమీపానికి వెళ్ళారు. అహింస, దయ, శాస్త్రజ్ఞానం, మంచి నడవడిక, ఇంద్రియ నిగ్రహం, చిత్తశాంతి అనే 6 గుణాలు
పురుషోత్తముడైన రాముణ్ణి శోభింపచేస్తున్నాయి. రాముడు తండ్రి భవనం సమీపించాడు. అక్కడ దీనుడైన సుమంత్రుడున్నాడు. ఖిన్నులైన ఎందరో పౌరులున్నారు. వారిని చూచి రాముడు మందహాసం చేశాడు. సుమంత్రుడితో తన రాకను తండ్రికి నివేదింపవలసినదిగా చెప్పాడు. సుమంత్రుడు రాజుతో సీతారామలక్ష్మణుల రాకను తెలిపి తమ దర్శనం కోసం వేచి ఉన్నారు అన్నాడు. దశరథుడు ఇలా అన్నాడు: ఓ సుమంత్రుడా, నా భార్యలందరితో కలిసి రాముణ్ణి చూరగోరుతున్నాను. వారిని రప్పించు. సుమంత్రుని ద్వారా రాజానతని తలదాల్చి కౌసల్యా పరివేష్టితులైన దశరథుని 350 మంది భార్యలు మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దశరథుడు సుమంత్రునితో రాముణ్ణి తీసుకొని రమ్మన్నాడు. రాముడు సీతాలక్ష్మణులతో కలిసి రాజు సన్నిధానానికి వెళ్ళాడు. రాముణ్ణి చూస్తూ దుఃఖిస్తూ దశరథుడు ఎదురుగా పోబోయి రాముణ్ణి చేరకముందే శోక వివసుడై నేల మీద పడి మూర్ఛపోయాడు. రామలక్ష్మణులు దశరథుని లేవనెత్తి మంచంపై పడుకోబెట్టారు. రాజగృహంలోని వేల కొలది స్త్రీలు బిగ్గరగా రోదించారు. రాజు తెప్పరిల్లాడు. రాముడు తండ్రికి నమస్కరించి ఇలా అన్నాడు: సీతాలక్ష్మణులు నా మాట వినకుండా నా వెంట అరణ్యానికి వస్తున్నారు. బ్రహ్మ ప్రజలను భూమిపై సంచరించడానికి అనుమతించినట్లు మా ముగ్గురికి అరణ్యంలో తిరగడానికి అనుమతిని ప్రసాదించవలసింది. ఆ మాటలు విని దశరథుడన్నాడు: వరమిచ్చి నేను కైకతో వంచింపబడినాను. నీవు నన్ను ధిక్కరించి రామ, ఈ అయోధ్యకు పట్టం కట్టుకో. రాముడు చేతులు మోడ్చి, ప్రభూ, నీవెన్నో ఏండ్లుగా ఈ భూమికి భర్తవు. నీ మాట అసత్యం కాకూడదు. 14 ఏండ్లు ఇట్లే గడిపి కాలం పూర్తి కాగానే వచ్చి మీ పాదముల మీద వ్రాలుతాను అని విశదం చేశాడు. మళ్ళీ దశరథునితో ఇలా అన్నాడు: నేనీరోజు ఇక్కడ ఉంటే నాకభిమత పదార్థాలన్నీ మీరు నాకు ఇస్తారు. రేపు నాకెవరిస్తారు? సకల కామాల నుండి తొలగిపోవాలి అనుకుంటున్నాను. ఈ సమస్త భూమిని భరతునికి ఇమ్ము. వనవాసం చేస్తూ నీ ఆజ్ఞ పరిపాలిస్తాను. నాకు రాజ్యం కంటే నీ ఆజ్ఞ పరిపాలించడం ముఖ్యం. నీవు సత్యపరుడవని రుజువు కావాలి. నీవే నాకు ప్రత్యక్ష దైవానివి. నేనింకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. తల్లి రామా, నీవడవికి పొమ్ము అన్నది. సరే అన్నాను. ఆ సత్యాన్ని పాటిస్తాను. దశరథుడు రాముణ్ణి కౌగిలించుకుని మూర్ఛ చెందాడు. కైక తప్ప మిగిలిన రాణులంతా భోరున ఏడ్చారు. సుమంత్రుడు ఆహాకారం చేస్తూ మూర్ఛ చెందాడు. ఇంతటితో శ్రీరామాయణం అయోధ్యకాండ 15వ భాగం కూడా ముగిసింది. జై శ్రీరామ్.